మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని కాంగ్రెస్ నాయకులు అన్నారు. జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ అని తెలిపారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా అనంతరం 10 సంవత్సరాలు ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. పేద ప్రజలకు జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా మన్మోహన్ సింగ్ మన యువతరానికి ఆదర్శమన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, వారి నిరాడంబర జీవితం దేశం పట్ల వారి అంకిత భావం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రమేష్, మొలుగురి సదయ్య, సారంగపాణి, అనిల్ కుమార్, కౌన్సిలర్లు రాజు, నరేష్, రాము, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి వినలేని లోటు జరిగింది. వారు ఒక ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ సెక్రటరీగా, పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా, భారతదేశానికి 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశంలో ఆ రోజు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు, వారు ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు నిలబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి చెందును. ఆర్థిక రంగంలో ఎనలేని కృషి చేయడం జరిగింది.